2025 సంవత్సరం నవంబరు డిసెంబరు నెల 11వ రాశి కుంభరాశి. ఇందులో ముందుగా నవంబర్ రాశి ఫలితాలు కుంభరాశికి చెప్పుకుందాం. ఈ కుంభరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ కుంభరాశికి ద్వితీయంలోకి శని వచ్చాడు. ఈ రాశికి చెప్పాలంటే ఏమీ బాగాలేదు. ఒక్క కుజుడు బాగున్నాడు, ఒక్క శుక్రుడు బాగున్నాడు. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే వివాహ వ్యవస్థ బాగుంది. బుధుడు బాగున్నాడు, రవి కుజుడు బుధుడు బాగున్నాడు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపారానికి కూడా సమస్య అంటూ లేదు. వివాహం కావడానికి బాగుంది. భూమి వ్యవసాయానికి బాగుంది. తర్వాత ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువ పోయే లక్షణం ఉంది. మోసపోతారు. నాకేం పర్వాలేదు, బాగా వస్తుంది, బాగా సంపాదించుకుంటాను అని సంతోషపడి పొరపాటు పడి ఏ వడ్డీకో ఎవరికో ఇచ్చి మొత్తం పోగొట్టుకుంటారు. యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, దెబ్బలు తగలటానికి అవకాశం ఉంది, ఇంట్లో వాళ్ళకి రకరకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. బాగా వచ్చిన ఆదాయం మొత్తం నెల తిరగకుండానే మొత్తం పోయి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి మీరు బాగుపడాలి అనేటట్లయితే ముందుగా శనికి 19,000 జపం చేయించుకొని శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా అవసరం. ఇది వెంటనే చేయండి నవంబర్ నెల రాగానే. తర్వాత ఈశ్వరుని అమ్మవారిని పూజించండి. తల్లిదండ్రులని ప్రేమగా చూడండి. భార్యకి ఇంట్లో ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ భార్య కానీ కంట తడి పెడితే మీరు మాత్రం భ్రష్టు పట్టిపోతారు. చెప్పాలి అంటే ఈ రాశికి కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. కేతువు బాగాలేడు. అయితే వివాహ వ్యవస్థ బాగుంటుంది కానీ భార్యాభర్తలకు తగాదాలు వచ్చే పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. సప్తమ స్థానం బాగాలేదు. కేతువు సప్తమంలో ఉన్నాడు. అనవసరమైన గిల్లి కయ్యాలు పెట్టుకొని తగాదా పెట్టుకొని పుట్టింటికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి దెబ్బలు తినిపించే పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానం వేయాలి. శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. తర్వాత చదువుకునే పిల్లలు ముందు గురువుకి జపం చేయించుకోవాలి, శనగలు దానం ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏమిటంటే ద్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి మరి జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ చేస్తే ఇంకా మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఏది ఏమైనా సరే ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. అందరికంటే మొట్టమొదటి దైవం తల్లి, రెండవ దైవం తండ్రి. ఈ ఇద్దరిని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ ప్రేమగా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఏం కావాలో అది ముందు చూడండి. అట్లా ఉంటేనే మీకు ఈ నెల ఇబ్బంది లేకుండా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. శని పూజించడం అవసరం. అమ్మవారిని పూజించడం ఇంకా అవసరం. అన్నిటినీ మించి ఈశ్వరార్చన ఇంకా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. జాతకరీత్యా ఏమి దోషం ఉందో దాని యొక్క శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. డిసెంబర్ నెల ఈ కుంభరాశికి ఎట్లా ఉంది చూద్దాం. ఈ కుంభరాశికి కూడా రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు వీళ్ళు బాగున్నారు. శని మాత్రం ఖర్చు చూపిస్తున్నాడు. మరి వ్యాపారస్తులకు వ్యాపారం చాలా బాగుంది. చదువుకునే వాళ్ళకి చదువు బాగుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అంతకంటే బాగుంది. మరి పెళ్ళి కావాల్సిన వాళ్ళకు కూడా పెళ్ళి పూర్తిగా అవటానికి అవకాశం ఉంది. తర్వాత చదువులో మంచి ఉత్తీర్ణులు అవుతారు. రియల్ ఎస్టేట్ బాగుంది. స్టాక్ మార్కెట్ బాగుంది. తర్వాత విదేశ వ్యాపారాలకు బాగుంది. మరి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళకు కూడా బాగుంది నెల. దాదాపు చెప్పాలంటే మేషం దగ్గర నుంచి మీనానికి వచ్చే లోపల తులారాశి ఒకటి, కుంభరాశి ఒకటి బాగున్నాయి. అయితే కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ద్వితీయానికి వచ్చిన శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. మీకు వచ్చే డబ్బు నిలబడుతుంది.
శని వల్ల కుంభరాశికి చాలా బాగుంది అని చెప్పాలి. ఈ కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పాలి. కానీ ఇది గోచారమే. జాతకానికి గోచారం, గ్రహచారం అని రెండు ఉన్నాయి. ఈ గోచారమేమో నక్షత్రాన్ని బట్టి వచ్చేది, గ్రహచారం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి వచ్చేది. గోచారం 25 వంతులు జరుగుతుంది, గ్రహచారం జీవితం మొత్తం జరిగేది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడాలి. అట్లా చూస్తే మీకు ఎట్లా ఉందో చూసుకొని జాగ్రత్త పడటం మంచిది. చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళు ఇంతకుముందు చాలా కష్టాలు పడ్డారు. ఈ కుంభరాశి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా బయటపడ్డట్టే. ద్వితీయంలో ఉన్న శని గురించి మాత్రం అయితే ఏమంటే బాగుందని చెబుతున్నారు. కనీసం అన్నం తినటానికి కూడా అన్నంలో కూడా ఏమీ లేకుండా ఒట్టి పొడి ఉప్పు కారం వేసుకొని తింటున్నా అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఇదివరకు అప్పులు చేశారు, ఈ అప్పులు తీరుస్తున్నారు ఇప్పుడు. ఇదివరకు పరిస్థితి ఏంటంటే ఆస్తులు అమ్మినా కూడా రూపాయికి పావలా చొప్పున సర్దినా ఏ ఆస్తి మిగలదు. మీ ఆస్తులు నిలబడే రోజు వచ్చింది, మీరు సంపాదించి బాకీలు తీర్చే రోజు వచ్చింది. కొన్ని కష్టాలు ఎట్లా ఉంటాయంటే ఒక్కోడు కష్టపడి బతికే వాడికి కడుపు నిండా తినడానికి తిండి దొరకదు. పెద్ద పెద్ద వ్యాపారాలు, ఇండస్ట్రీస్ ఉండే వాళ్ళకి తినటానికి కుదరదు. పంచపక్ష పరమాన్నాలు ఉన్నా కూడా తినటానికి కుదరదు. కష్టపడేవాడు కడుపు నిండా తినటానికి తిండి దొరకదు. వీడు అనుకుంటాడు వాడిని చూసి వాడు గొప్పవాడు అనుకుంటాడు. కానీ వాడు ఊపిరాడదు, నిద్రపోవటానికి రాత్రిపూట నిద్ర కూడా పట్టదు, అంత బాధ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి చాకరీ ఎక్కువ ఉంటుంది, బాకీలు తీయాల్సి వస్తుంది. తనకి అవసరమైనప్పుడు రూపాయి దొరకదు, బాకీలు తీర్చడానికి అవకాశం ఉంది. అన్ని విధాలా బాగుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెల మొత్తం శనికి అభిషేకం చేయించుకోండి, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మరి మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. మీరు పూర్తిగా రుణ విముక్తులు అవుతారు. మళ్ళీ పాత రోజులు మళ్ళీ కళ్ళతో చూస్తారు. ఒకప్పుడు ఎంత గొప్పగా ఉన్నారో, ఈ మధ్యలో ఎంత విపరీతంగా నష్టపడ్డారో, మళ్ళీ బతుకు తెరువు లేదు అని అనుకున్నారో, కానీ మళ్ళీ పూర్వపు మంచి రోజులు ఖచ్చితంగా చూస్తారు. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. స్వస్తి.